దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం నా కోర్టు 1983లో ఇది కట్టిండ్రు. ఇప్పుడున్న జనాభాకి తక్కువ ఉందని చెప్పి, స్థలం సరిపోదని చెప్పి, ఉన్న బిల్డింగ్ అంతా కూలిపోతుందని చెప్పి మేము గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వానికి వివిధ రకాల విన్నవాలు చేసినాము, వివిధ రకాల పోరాటాలు చేస్తాం. మీ అందరికీ తెలుసు, మీ సహకారంతో కూడా మేము చేశాము. విషయమై ప్రభుత్వం స్పందించి మాకు 2021 సంవత్సరంలో ఆర్&ఆర్ కాలనీ అని చెప్పి రింగ్ రోడ్కు ఒక 5 ఎకరాల స్థలం కేటాయించిందండి. ఈ స్థలం కేటాయించడానికి మా సమయము, మా డబ్బును చాలా ఖర్చు చేశాము. వివిధ వర్గాలను అప్రోచ్ అవుట్లా గవర్నమెంట్ వారు స్పందించి మాకు 5 ఎకరాల స్థలం ఇచ్చారు. స్థలం ఇచ్చుకుంటూ రెవెన్యూ వారు మా స్థలానికి పూర్తిగా హద్దులు కూడా నిర్ణయించి మాకు స్వాధీన పంచనామా చేసి, స్వాధీన పంచనామా ద్వారా అట్టి 5 ఎకరాల స్థలాన్ని కోర్టు వారికి అప్పగించారు. ఇందులో న్యాయవాదుల కృషి మాత్రమే ఉంది, ఎవరు లేరు. న్యాయవాదుల సమిష్టి కృషి, సమిష్టి పోరాటంతో మాకు 5 ఎకరాల స్థలం జరిగింది. మరియు మేము 2023 సంవత్సరంలో అట్టి స్థలంలో ఘనంగా శంకుస్థాపన చేసుకున్నాం. శంకుస్థాపన కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు మరియు 3 హైకోర్టు జడ్జిలు, జిల్లా జడ్జిలు అందరూ కూడా భారీ ఎత్తున భారీగా డబ్బు ఖర్చు పెట్టుకొని ఘనంగా మేము శంకుస్థాపన చేసుకున్నామండి. శంకుస్థాపన తర్వాత మేము గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాము. గవర్నమెంట్ వారు అన్ని పరిశీలించి మాకు 20 కోట్ల బడ్జెట్తోని భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ క్రమంలో 6 months బ్యాక్ వర్క్ అక్కడ స్టార్ట్ అయింది. కాంట్రాక్టర్ అలాట్ అయ్యిండు, వర్క్ స్టార్ట్ అవుతుంది. అద్దులు ఫిక్స్ అప్ చేశారు, అతను బౌండరీ కూడా మొదలుపెట్టాడు. ఇట్టి సమయంలో శశిధర్ రెడ్డి గారు అతను నాకు తెలిసి మొన్న మార్చిలో ఎన్రోల్ అయినట్టున్నాడు. అతను అడ్వకేట్కి ఎప్పుడు విధులు చేయలేదు. మొన్న మార్చి 2024 అతను అడ్వకేట్కి ఎన్రోల్ అయినట్టుగా మా దగ్గర సమాచారం ఉంది, పేపర్ డాక్యుమెంట్స్. అతను చేయమంటున్నాడంటే అతనిది ఎర్రవల్లి, వేముల ఎర్రవల్లి అని చెప్పి అతను ముంపు గ్రామం. మన కోర్టు అనేది ఏటిగడ్డ కృష్ణపూర్ అనే గ్రామం అనుకొని మన కోర్టుకు స్థలం ఇచ్చారు. అతను ఎర్రవల్లి గ్రామం. ఎర్రవల్లి గ్రామం అనేది ఈ ఏటిగడ్డ కృష్ణపూర్ తర్వాత దూరంలో ఉంటుంది. ఆ ఎర్రవల్లి గ్రామానికి సంబంధించిన వాడు శశిధర్ రెడ్డి గారు. మన కోర్టుకు ఆనుకొని ఏటిగడ్డ కృష్ణపూర్ ఉంటుంది. అతను నాకు తెలిసి ఏంటంటే రెవెన్యూ వాళ్ళు అంతమంది కొన్ని పొరపాట్లు జరిగినట్టు ఆ పొరపాటులోనే ఒక డాక్యుమెంట్ క్రియేట్ అయింది. ఆ డాక్యుమెంట్ అనేది శశిధర్ రెడ్డి గారు అని మాకు తెలిసింది. మేము ఆ స్థలాన్ని క్లియర్గా నక్ష ప్రకారం పరిశీలిస్తే పోర్టు ఖరాబ్ అని చెప్పి 340 గజాలు త్రిభుజాకారంలో ఉన్నది. అట్టి స్థలానికి ప్లాటింగ్ నెంబర్ లేదు, అది ఎవరు కూడా అలాట్ చేయలేదు. అప్రూవ్ లేఅవుట్ ప్లాన్లో మాత్రమే ప్లాట్స్ అలాట్ చేయడం జరిగింది. ఇట్టి 340 గజాలకు ఎలాంటి ప్లాట్ అలాట్మెంట్ లేదు. ఇతను ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్ అనేది ఇక్కడే ఉంటుందని చెప్పి అతను క్లెయిమ్ చేస్తున్నాడు ఇల్లీగల్గా. ఈ విషయమే మేము రెవెన్యూ వాళ్ళని అడిగాము. వాళ్ళు ఏమంటారంటే అది 340 గజాలు అనేది ఇక్కడ ఉన్నది సార్, మిగిలి ఉన్నది. అతనికి ఇచ్చింది 250, ఇంకొక అతను మధు అన్న 250, అది ఇక్కడ కాదని వాళ్ళు చెప్తున్నారు. స్థలం అనేది అక్కడ లేదు. లేకపోగా హద్దులు కూడా ఇక్కడ కూడా మాకు 2001లో వచ్చింది. అతనికి 2023లో డాక్యుమెంట్ వచ్చినట్టుంది, క్రియేట్ అయినట్టుంది. ఆ క్రియేట్ అయిన డాక్యుమెంట్లు ఎక్కడ కూడా హద్దులలో మన కోర్టుని చూపించలేదు. చూపించడానికి కూడా అక్కడ స్థలం లేదు. స్థలం లేని దానికి ఒక షామ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం జరిగింది. అదే దాన్ని పట్టుకొని ఇది నా జాగా ఉంటుందని కోర్టు యొక్క నిర్మాణ పనులను అడ్డుకుంటున్నాడు, ఇది భౌతికంగా దాడి చేసుకుంటూ. ఈ విషయం మేము జిల్లా జడ్జి గారికి గజ్వేల్ జడ్జి విన్నవిస్తే జిల్లా జడ్జి గారు 2 సార్లు మన నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. శశిధర్ ఏమంటారు, అమ్మ నేను అడ్వకేట్ ఉన్న ముంపు గ్రామం ఉంది, నన్ను కూడా పరిశీలించంటే జిల్లా జడ్జి గారు 2 సార్లు సర్వేని పిలిపించి సర్వే చేయించారు. సర్వే చేయించినా కానీ అతను అక్కడ ప్లాట్ లేదని మాత్రం లేదు అనేది విషయం బయటపడింది. ఈ విషయమే జడ్జి గారు చెప్పారు, అన్న ఇది ఇక్కడ నీ ప్లాట్ లేదు, కాకపోతే నేను మానవత్వంగా నీ ముంపు గ్రామం అన్నావు కాబట్టి ఆర్డీఓకి చెప్తాము, మానవత్వం అక్కడ అవకాశం ఉంటే చూసుకోని కూడా చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు స్పందించి అవునండి ఇతను ముంపు గ్రామం కాబట్టి అక్కడ ఇస్తామని చెప్పి అతను ఒక 8 ప్లాట్లు చూపించాడండి. నాకు వద్దు అంటే నాకు ఇదే ప్లాట్ కావాలని చెప్పి ఇల్లీగల్ అంటే రాంగ్గా క్లెయిమ్ చేస్తున్నాడు. ఏది కోర్టు పక్క ఉండాలి, దీని కమర్షియల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అనే ఒక దుర్బుద్ధితోని, దురాలోచనతోని అతను కోర్టు ఒక ల్యాండ్, పోర్ట్ ఖరాబ్ ల్యాండ్ ఉంటుంది కార్నర్, కోర్టుకు ఆగ్నేయ కార్నర్, దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఇటు విషయమే అతను నిర్మాణ పనులు ఆపుతున్న క్రమంలో కాంట్రాక్టర్ గారు మా బార్ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేశాడు, సార్ ఇట్లా మాకు ఇబ్బంది పెడుతున్నాడు, ప్రతి విషయం దాడి చేస్తున్నాడు, వాళ్ళ అమ్మ లేడీస్ వచ్చి తిడుతున్నారు, మేము పని చేస్తుంటే వచ్చి సామాన్లు తీసేస్తుంటే చెప్తే మా అధ్యక్షుడు ఏం చెప్పాడంటే మన పని ఆగిపోతుంది, ఇంత కష్టపడి తెచ్చుకున్న పని ఆగిపోతుంది, మనం పోవాలంటే సరే సార్ మా కోర్టు వరకు ఉంటుంది, సాయంత్రం పోయి మాట్లాడదామని చెప్పి మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం వెళ్ళి మేము మాట్లాడుతున్న క్రమంలో మా
మా మిత్రుడు సోదరుడు దళిత న్యాయవాది శివకుమార్ గారు మాతోనే ఉన్నాడు. అరే నువ్వెక్కడ ఉన్నావురా కులం పేరుతోని దళితుని దుర్భాషలాడి అతని మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిని అడ్డుకున్న క్రమంలో ఇంకొక 2-3 న్యాయవాదులు పోతే ఈ శశిధర్ రెడ్డి మరియు అతని అనుచరులు వాళ్ళ మీద కూడా దాడి చేయడం జరిగింది. ఈ విషయమే మేము పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అతని పైన ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేసిన ఒక కేసు, దళిత న్యాయవాదిమైన మరియు న్యాయవాదుల పైన వేరే ఇతర న్యాయవాదులు దాడి చేసిన 2 కేసులు రిజిస్టర్ అయినాయి సార్. అయినా కూడా అతను ఆపకుండా వివిధ రకాలుగా మమ్మల్ని ఈ రోజు కూడా ఇబ్బంది గురి చేస్తున్నాడు. అతనికి అక్కడ ల్యాండ్ అనేది లేదు. ఈ విషయమే మేము మా భారత సూచనలో కూడా తీర్మానం చేసుకున్నాము. అందరూ కూడా అన్ని కులాలు అన్ని వర్గాలకు చెందిన మా న్యాయవాదులు ఉన్నాము. వీరందరూ కూడా ఏకగ్రీవంగా ఏకవాక్య తీర్మానంలో శశిధర్ రెడ్డి గారిని భారత సూచన సస్పెండ్ చేసుకుంటూ మా బార్ కౌన్సిల్లో కూడా అతనికి ఇచ్చిన లైసెన్స్ సస్పెండ్ చేయాలని చెప్పి అక్కడ మేము సిఫార్సు చేయడం జరిగింది. ఆ విషయం కూడా పరిశీలన ఉందండి. ఈ విషయాలన్నీ కూడా మీడియా ద్వారా అతను ఏం చేస్తున్నాడంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.